పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదలవుతోని ఫ్యాన్స్ ఓ ఓ అని మొత్తుకున్నాడు. చిన్నగా లేదు పోర్రి టాకీసులల్లా. గబ్బర్ సింగ్ గాశారం మంచిగా లేకనో లేకుంటే సిద్ధు సిద్ధార్థ రాయికే సిచ్చర పిడుగు అసొంటి ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ కొత్తగా సినిమా విడుదల అయితే చాలు మొత్తుకొని చచ్చిపోతున్నారు. మనకన్నే అనుకున్నాం కానీ బెంగళూరులో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరిశాన్ చేసిండ్రు. కేఆర్ పురంలో ఉన్న ఓ సినిమా టాకీసులో గిట్ల పరదాను పర్ర పర్ర చింపిర్రు. తెర మీద రౌడీ గుండగాలు కనిపించే వరకు పూనకం వచ్చింది కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు. వాళ్లకు వాళ్ళే ఓజాస్ గంభీరాల అవతారం ఎత్తి గుండగాళ్ళ గుండు మీద కత్తితోని పొడిచిండ్రు కావచ్చు. ఇంకేమున్నది, ఆయనతో పరద చినిగి పక్కున వరిగిందట. అబ్బో ఎట్లనో ఉన్నది కథ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే గీ తిరుగుంటారా అని బెంగళూరు కేఆర్ పురం టాకీస్ ఓనర్లు ఆడుతున్న సినిమాకు అంతరాయం కలిగించిర్రని షో ఆపేసిర్రట. కత్తితోని కస్స పొడిచేతానికి అదేమన్నా చెద్దరి బట్ట అనుకున్నారా? కద్దరు గుడ్డతోని పెద్దగా వేసిన పరద దాన్ని ఎందుకు పొడిచిర్రురా మీ తాళ్ళు దెంప అన్నట్టు తిట్టిర్రట. సినిమా ఎట్లున్నదో చూసి రివ్యూలు రాసుకునేటోళ్లకు, సిన్సియర్గా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇష్టపడేటోళ్లకు సినిమా అర్థం కాకుండా అయిందట. ఎట్లా పడితే అట్లా ఎగురుకుంటా ఆగం చేసి అల్లా కల్లోలం చేసిరట టాకీస్ను. మరి అంతే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అమ్మాజాక అనేటట్టు చేసిండ్రు. ఒక్క బెంగళూరు పట్టణంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్టనే ఉంటారు. పవన్ సార్కు జరంతా తిక్క ఉండి దానికి కొద్దిగా లెక్క ఉన్నది కానీ ఫ్యాన్స్ కు ఆ లెక్క లేదు, పత్రం లేదు. అట్లాంటి వాళ్ళు అయితేనే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ అవుతారని మాట్లాడుకుంటున్నారు ఈ పరదాజింపుడు కథ తెలిసిన పబ్లిక్.